ఫస్ట్ ఇల్లు తర్వాత గుర్తుకొచ్చేది గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. గ్రౌండ్ లేకుంటే ఇంకా గుర్తుకొచ్చేది పార్క్ అని చెప్పుకోవచ్చు. చూడండి, 2 గంటల టైంలో పార్క్ అనేది ఎలా ఉందో, ఎవరూ లేరు, చాలా నిశ్శబ్దంగా ఉంది, కూర్చోడానికి ఏర్పాట్లు ఉన్నాయి, ఎండ పడుతుంది చాలా తాన్లా. చూడొచ్చు చుట్టుముట్టు ఎలా వేశారో, ఆరెంజ్, ఇలా వచ్చేసి గ్రీను, ఇలా కలర్లు వేశారని చెప్పుకోవచ్చు. ఇలా చూడండి, రాళ్ళు అనేటివి ఇక్కడ కొద్దిగా డెకరేషన్ లాగా కనపడేటట్టుగా పెట్టారు. ఇక్కడ గ్రౌండ్ లేకపోతే ఎక్కడికి రావాలి, ఎక్కడికి పోవాలో కూడా తెలియట్లేదు. పబ్లిక్ గ్యాదరింగ్ అనేది ఒక ప్లేస్ అంటూ ఉండాలి. అలా ప్లేస్ అనేది ఈ ఏరియాకు ఉంది, వీవర్స్ కాలనీకి. అదే భీమ్నగర్ సైడ్ చూస్తే లేదు, పార్క్ అనేది లేదు. ఈ పార్క్ కూడా చాలా పెద్దగా ఉంది. కొద్దిగా తొట్లలు అక్కడ ఊగేటివి పోయాయని చెప్పుకోవచ్చు, జార్బండ జాడొచ్చు. ఇలా చూస్తే మనం 1, 2, 3 చెట్లు వేశారు. అవతల దిక్కు కొన్ని చెట్లు వేయడం జరిగింది. చాలా సైలెంట్గా ఉంది, ఎవరూ లేరు. కానీ అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ పెద్దవాళ్ళు మాట్లాడుకొని వెళ్తారు. ఏదో ఒక విషయం గురించి ఇక్కడ చర్చించి వెళ్తారని చెప్పుకోవచ్చు. అది ఇది అని ఇక్కడ చూడండి, నైట్ టైంలో కొద్దిగా ఫుడ్ ఐటమ్స్ కూడా తింటారు. గోబీనో ఏదో తిన్నారు. ఇక్కడ స్పూన్స్ అనేటివి అలానే ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకు యాపాకు చెట్టు అనేది అమ్మవారు పోసినప్పుడు నీళ్ళలో వేసి పిల్లగానికి పోస్తారని చెప్పుకోవచ్చు. నాకు చిన్నగా ఉన్నప్పుడు 2 సార్లు అలానే పోశారు. అమ్మవారు అనేది పోసింటే ఈ యాపాకు పుల్లలు ఇడిచి నీళ్ళల్లో వేసి దాన్ని కొద్దిగా మరిగించినట్టుగా చేశారు. కొద్దిగా కాగబెట్టినప్పుడే దాన్ని యాప పుల్లలు దానిలో వేసి కాగబెట్టి, మరియు బకెటలో యాప ఆకులు వేసి మొత్తం తడిసి కొద్దిగా ఆ నీళ్ళు పోసుకుంటేనే చాలా సురురు అనేటట్టుగా, టేస్ట్ కూడా చేదుగా ఉండేటట్టుగా అలా అయిపోయిందని చెప్పుకోవచ్చు. అలా వాటర్ పోసుకొని ఇప్పుడు మీ ముందర ఉన్నానని చెప్పుకోవచ్చు. అమ్మవారు అనేది నాకు 2 సార్లు పోసిందని చెప్పుకోవచ్చు. ఆ 2 సార్లు చాలా దారుణంగా ఉండేది. కొద్దిగా ఇలా కదులుదామంటే కూడా కొద్దిగా నొప్పి అని చెప్పుకోవచ్చు. అలాంటి నొప్పి నుంచి వచ్చాను. ఇంట్లో మా చెల్లికి రాలేదనుకుంటా, నాకు ఒక్కనికే వచ్చింది. మళ్ళీ అది ఎందుకు వచ్చిందో నాకే తెలియాలి, ఎవరికి తెలియాలో తెలియదు నాకు కూడా. చూడండి, నోరు కూడా సమంగా తిరగట్లేదు. సడన్గా నోరు అనేది హ్యాండ్ ఇచ్చేటట్టుగా కనపడుతుంది. ఇలా చూడండి, చిన్న చెట్లు కూడా వేశారు ఇక్కడ. మళ్ళీ పార్క్కి ఈవినింగ్ టైంలో వచ్చి ఇక్కడ కూర్చుంటారా అంటే కొద్దిగా ఇక్కడ జనాభా కూడా తక్కువ. చూడండి చుట్టుముట్టు ఎన్ని ఇల్లులు ఉన్నాయి, కానీ పార్క్ మాత్రం ఉంది. ప్రతి ఏరియాకి ఏదో ఒక తాన్లా ప్లేస్ అంటూ ఉంటుంది. మా ఏరియా కూడా గ్రౌండ్ అనేది ఉంటే బాగుంటుంది. ఇలా పార్క్ అనేది ఇలా వచ్చి కూర్చొని పోవచ్చు. నేను లెక్కకి కౌన్సిలర్గా కంటెస్ట్ చేసి అక్కడ మా ఏరియాలో పార్క్ అనేది ఏర్పాటు చేపిద్దాం అనుకున్నా. నాకు అంత సీన్ లేదు ఇంకా అని ఇక్కడ తెలిసిపోయింది. రిజర్వేషన్ వస్తుంది, నేను నిలబడచ్చు, అన్నీ ఓకే అనుకునే లోపల ట్విస్ట్ మీద ట్విస్ట్. సరే, దేవుడు మనకు ఈ కౌన్సిలర్ సీట్ అనేది ఇవ్వట్లేదు అని ఇంకా ఊరికే ఉండిపోయానని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి ఎలా ఉందో ఈ ప్రాంతము. గేట్ అనేది ఓపెన్లోనే ఉంది. 2 గేట్లు ఉన్నాయి, ఒక గేట్ పెట్టింటే బాగుంటుండే. ఇక్కడ నైట్ టైంలో లైటింగ్ కూడా ఉంటుంది. నైట్ టైంలో కూడా వచ్చి ఇక్కడ కూర్చొని పోవచ్చు. ఇక్కడనే ఒక హోటల్ అనేది ఉంది, అహ్మద్ హోటల్ అని. ఇలా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూడండి చుట్టుముట్టు ఎన్ని ఇల్లులు ఉన్నాయో మీరే చూడవచ్చు. చాలా తక్కువ ఇల్లులు ఉన్నాయి. ఒక మంచి పార్క్ అనేది ఉంది. ఇలా పార్కులు అనేటివి ఉండాలి, అప్పుడే మనిషి అనేది పీస్ఫుల్గా ఉంటాడు. లేకపోతే అంత మంచిగా అనిపించదు. ఇలా వచ్చి
ఇలాంటి ప్లేసుల్లో కూర్చొని కొంచెంసేపులు కొద్దిగా ఏదైనా లైఫ్ గురించి ఆలోచిస్తూ రేపు ఎలా ఉండాలి దాని గురించి ఆలోచిస్తూ గడపాలి. కొద్దిగా ఇంట్లో వాళ్ళతో కూడా కొట్లాటలు అవుతాయి. ఇంట్లో వాళ్ళతో కొట్లాడితే ఏడికి పోవాలనేది ఒక ప్రశ్న. బంధువుల ఇంటికి పోలేము. కొట్లాడి వాళ్ళ ఇంటికి పోవడం, వీళ్ళ ఇంటికి పోవడం ఎందుకు అని మనకే అనిపిస్తుంది. ఇలా పార్క్ ఉంటే ఇంట్లో ఒకవేళ మన తప్పు లేకుండా కొట్లాడితే ఇక్కడికి ఇలా వచ్చి కూర్చోవచ్చు. పార్క్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రాబోయే రోజుల్లో గ్రౌండ్లు పార్కులు అనేటివి ఉంటాయా, ఇంకా కనపడకుండా పోతాయా అనేది చూడాలి. నేనైతే ఈ గ్రౌండ్లోకి వచ్చాను. చాలా పీస్ఫుల్గా ఉంది. ఎవరు ఏమీ కొద్దిగా డిస్టర్బెన్స్ లేకుండా నా పని ఏంటో నేను చేసుకుంటున్నాను. కొద్దిగా నోరు తిరగకపోయినా అలానే కష్టపడి ఇక్కడ మాట్లాడుతున్నాను గ్రౌండ్ విషయం, పార్క్ విషయం.